ఆవిర్భావ దినోత్సవం నాడు మళ్ళీ మరొకసారి పునరంకితం అవుతున్నాం. ఆవిర్భావ దినోత్సవాలు అంటే కేకులు కట్ చేసుకోవడమే కాదు, ప్రజల పక్షాన పోరాటం అని చెప్పి నిరూపించడం కోసం ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. దాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. మొత్తం బకాయిలు ఎంత? మొత్తం 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి అని చెప్పారు. ఫైనల్ గా ఎంత తేలింది మీరు చెప్పండి. కనీసం 7 లక్షల కోట్లు అప్పు కూడా లేదని మళ్ళీ వాళ్లే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంటే అర్థం ఏంటి? నోరిపితే అబద్ధాలు. తండ్రి ఏదో సామి చెప్పినట్టుగా పెద్ద అబద్ధాలు కోరైతే కొడుకు ఏమవుతాడు? కొడుకు అదే అవుతాడు కదా. ఇప్పుడు ఎవరైనా ఆయన్ని పార్టీ అప్పగించాలనుకుని ఆయన మహానాయకుడిగా తయారు చేయాలనుకున్నవాడు సక్రమ మార్గంలో నేర్పించాలి కానీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇలా మొదటి రోజు నుంచి అబద్ధాలు ఆడటం నేర్పిస్తాడా? మేము అడుగుతున్నాం. 1,19,000 కోట్లు అప్పు చేశారు. విద్యా వైద్య రంగాలు ప్రాధాన్య రంగాలే కదా. ఈ 4,600 కోట్లు ఏది ఫీజు రియంబర్స్మెంట్ బకాయి, 3,000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయి మీరు ఎందుకు తీర్చలేదు? ఈ 1,19,000 కోట్లలో ఈ రెండు కలిపి ఎంత? మహా అయితే 7,000 కోట్లు. ఇవి ప్రాధాన్యం కాదనుకున్నారా? పేదలకి చదువు వద్దు అనుకుంటున్నారా? పేదలకి వైద్యం వద్దు అనుకుంటున్నారా? చెప్పమనండి. ఏమైనా చెప్పమని అడుగుతున్నాం. మీకు ఏ డౌట్ ఉందో మాకు అదే డౌట్ ఉంది, మన ఇద్దరికి ఏ డౌట్ ఉందో ప్రజలకి అదే డౌట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది అందరికీ కళ్ళ కట్టినట్టు కనిపించేది. బటన్ నొక్కితే అకౌంట్ లోకి డబ్బులు వచ్చేవి. ఏ సచివాలయానికి వెళ్ళా లబ్ధిదారు లిస్టులు కనిపించేవి. తెలుగుదేశం లబ్ధిదారులు వేరు, ప్రజలు వేరు అనేది విషయం కదా అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని తొక్కేయండి, వాళ్ళకి ఏ పని చేయొద్దు, పాముకు పాలు పోసినట్టే అని. ఏదైనా సరే రాజ్యాంగం మీద ఆ ప్రమాణం చేసిన ఒక నాయకుడు మాట్లాడే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మీరు ఏ పార్టీ కండవ వేసుకున్నారో చూడమని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ వ్యవస్థతో పనిచేయించారు. ఈయన ఏం చెప్తున్నాడు? మాది వేరే రాజ్యాంగం, వైఎస్ఆర్ను తొక్కేస్తాం, నలిపేస్తామని. తొక్కేయడం నలిపేయడానికి భయపడితే 15 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతారా? 15వ సంవత్సరం ఎన్ని తొక్కిసలాటలు చూసింది, ఎన్ని కుట్రలు చూసింది ఈ పార్టీ. మా నాయకుడు ఎన్ని తొక్కిసలాటలు చూశాడు, ఎన్ని అబద్ధాలు చూశాడు, ఎన్ని అబోధ కల్పనల ప్రచారాలు చూశాడు ఆయన. కాబట్టి అన్ని చూసి ఇవాళ 15వ సంవత్సరం పూర్తి చేసుకుంది. కాబట్టి మేమేమీ కంగారు పట్టలేదు. వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వణికిపోయేది ఎవరన్నా ఉంటే కూటమి ప్రభుత్వమే.